జనవాసాల మధ్య మద్యం షాప్ వద్దని మహిళలు పెద్ద ఎత్తున నిరసన చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఖమ్మం హైవేలో ఫోర్ట్ రోడ్ ఏఎస్ఎం కాలేజ్ ఎదురుగా మెయిన్ రోడ్ పక్కన నూతన వైన్ షాప్ కోసం వైన్ షాప్ యజమాని ఇంటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. నిత్యం మహిళలు, పిల్లలు నడిచే ఏరియాలో వైన్ షాప్ పెట్టడం వలన ఇబ్బందులు ఎదురవుతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వైన్ షాప్ వలన వేరే చోటికి మార్చాలని స్థానిక మహిళలు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జనవాసాల మధ్య మద్యం షాప్ వద్దు అనే ఫ్లెక్సీలతో స్థానిక మహిళలు నిరసన తెలిపారు. వైన్ షాప్ వేరే చోటికి మార్చి తమకు న్యాయం చేయాలని కోరారు. పోలీస్, ఎక్సైజ్ ఉన్నతాధికారులు స్పందించాలని స్థానిక మహిళలు విజ్ఞప్తి చేశారు. నగర్ నివాసులం మేము. మా పక్కకే వ్యాన్స్ పడడం వల్ల మేము ఇక్కడ ఆటో దిగి లోపలికి పోవాలన్నా, ఆడపిల్లలు కాలేజీకి పోయి మా ఇండ్లకి రావాలన్నా ఇప్పుడు రక్షణ లేకుండా ఇప్పటికే అయిపోయిందంటే ఇప్పుడు ఈ వ్యాన్ షాప్ మా గల్లీలో పడడం వల్ల మాకు మొత్తం వాడ మొత్తం డిస్టర్బ్ ఉన్నది. ఈ వ్యాన్స్ ఇక్కడ నుంచి తీసేయగలరు. తెలంగాణ ప్రభుత్వము మన ప్రభుత్వం కాబట్టి, మన ఎమ్మెల్యే గారు మా అన్న కాబట్టి, ఆడబిడ్డలు నాకు ఓటేస్తే నేను గెలుస్తాను ఇప్పుడు ఇంట్లో ముందరకు వస్తాను కాబట్టి ఈ ఆడబిడ్డలకు రక్షణగా ఈ బార్ షాప్ ఇక్కడ నుంచి తొలగేయగలను. ఈ డివిజన్ కార్పొరేటర్లు మన ఈ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి నమస్కరించనగా చెప్తాను. తోడబుట్టిన అన్న కంటే ఎక్కువ మేము ప్రేమిస్తాను. మేము ఓట్లు వేయాలని ఇంటింటికి గడప గడపకు మేము ఆడబిడ్డలు మనకు తెలంగాణను గెలిపించుకోవాలని ఇంటింటికి బొట్టు పెట్టి ప్రచారం చేస్తాను. మేము ఆడబిడ్డలం కాబట్టి మా ఆడబిడ్డల రక్షణ కోసం ఈ బార్ షాప్ను రద్దు చేయగలరు. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఈ డివిజన్ కార్పొరేటర్లకు కూడా ఎవరికైనా కూడా మీడియా వాళ్ళకు కూడా మాకు సహాయం లేకుంటే దాన్ని కూలగొట్టడం జరుగుతుంది. మేము ఇంట్లో వచ్చి ఇక్కడ అన్నం వండుకొని తినడం జరుగుతుంది. ఇక్కడనే పండుకుంటాం. మేము ఈ 100 మంది మహిళలు మేము ఇక్కడనే 24 గంటలు ఈయనే వండుకొని తిని ఈయనే పండుకుంటాం. మేము ఎక్కడ పోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఇదివరకు ఒకసారి ఇట్లనే మాకు ఇట్లనే బార్ షాప్ పడితే దాన్ని కూడా మేము ఇట్లనే కొట్లాడి దాన్ని తొలగించినాం. ఇది ఒక లెక్క కాదు, అది పడ్డాక సంవత్సరానికి దాన్ని సీల్ చేసినాం. మేము ఇది పడకముందే మేము పూనుకున్నామంటే దీన్ని పడే అవకాశం లేదు. ఎవరైనా ఆ యజమాని వచ్చి త్వరగా ఎక్కడికన్నా తొలగించుకోగల. ఈ వీళ్ళే కదా ఈ గిట్లనే వస్తారు గట్లనే పోతారంటే మాత్రం మేము ఇక్కడికి వచ్చి 24 గంటలు ఈయనే వండుకొని ఈయన తిని ఈయనే పండుకుంటాం. మమ్ముడు ఎవడేమంటాడో అననియండి. జారతి దేవి ఈడ బుక్ స్టాల్ ఉన్నది. 24 గంటలు పిల్లలు వస్తారు. ఆడ బుక్లు కొనుక్కుంటారు, పెన్నులు కొనుక్కుంటారు. కాలేజీలోకి పోయి, స్కూల్లోకి పోయి అక్కడనే ఆగుతారు. ఆటోలు దిగుతారు. లోపలికి రావడానికి ఇబ్బంది. ఈడ అసలుకే ఈ వైరస్ ఉండడానికి వీల్లేదు. తీసేయవలసిందే. అక్కడ పోచమ్మ గుడి కాడ పెడితేనే మేము తొలగించినాం. అందరం ఎన్ని ఎక్సైజ్ అక్కడ తిరిగి తీసేపించినాం. ఇది కూడా తీసేయాలి అంతే, ఏం లేదు. మేము వాళ్ళ జోలికి పోయాం. మా తీసేస్తే అంతే.